హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి 307 వేకెన్సీస్తో మరొక కొత్త నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మీకు జాబ్ వచ్చినట్లయితే స్టార్టింగ్ శాలరీనే 60,000 రూపీస్ ఉంటుంది. సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఈరోజు అఫీషియల్గా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్ అండ్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనేటువంటి పోస్టులకి సంబంధించి టోటల్గా 307 వేకెన్సీస్తో మనకి ఈరోజు ఇప్పుడే ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. సో మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 12th వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 వచ్చేసి అక్టోబర్లో కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి డిఫరెంట్ ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ జేటీఓ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ అఫీషియల్ లాంగ్వేజ్ సర్వీసెస్లో పనిచేయడానికి మనకి కొన్ని పోస్టులను అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పే స్కేల్ ప్రకారం చూసుకున్నట్లయితే అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని మీకు 60,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయి. దీనితో పాటు ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్లో పనిచేయడానికి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, అలాగే మనకి ఇతర సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్లో పనిచేయడానికి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్స్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి పోస్టుల వారీగా కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కామర్స్ అండ్ ఇండస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎయిర్ హెడ్ క్వార్టర్స్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లాంటి పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో పనిచేయడానికి సంబంధించి ట్రాన్స్లేటర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా 307 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలనేది క్లియర్గా ఇచ్చారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి యాజ్ యూజువల్గా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ పోస్టుల వారీగా మనకి వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మనకి పోస్ట్ కోడ్ నెంబర్ A to C మీరు పైన ఉన్నటువంటి టేబుల్ ఒకసారి గమనిస్తే ఇందాక చూపించింది. సో ఆ టేబుల్లో మనకి కోడ్స్ అయితే ఇచ్చారు. సో కోడ్ నెంబర్ A to Cకి ఉన్నటువంటి పోస్టులకి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా కాలేజీలో మాస్టర్స్ డిగ్రీ అనేది సో ఇక్కడ మీరు హిందీలో చేసి హిందీతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్గా లేదా కంపల్సరీ సబ్జెక్ట్గా కలిగి ఉన్నటువంటి మాస్టర్స్ డిగ్రీ చేస్తే అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఏ పర్టికులర్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ అ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే సో మీరు చేసినటువంటి మాస్టర్స్ డిగ్రీ అనేది హిందీలో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ చేసి ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేది ఖచ్చితంగా ఒక కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్గా మీరు మాస్టర్స్ డిగ్రీ చేసి ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో సింపుల్గా ఈ విధంగా మీరు క్వాలిఫికేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా పోస్ట్ కోడ్స్ D వచ్చేసి మనకి ఇక్కడ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ లేదా సీనియర్ ట్రాన్స్లేటర్ పోస్టులకి సంబంధించి కూడా సేమ్ మనకి మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ కలిగినటువంటి వారు లేదా ఇంగ్లీష్లో మీరు మాస్టర్స్ డిగ్రీ చేసి హిందీ ఒక సబ్జెక్ట్గా కలిగినటువంటి వారు ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా మీకు మాస్టర్స్ డిగ్రీ ఉంటేనే ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఎస్ఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. వచ్చే నెల 12వ తేదీ లాస్ట్ డేటు. ఆల్రెడీ మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఫీ అయితే పెట్టారు. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మీ అందరికీ తెలుసు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకి ఏ రిక్రూట్మెంట్ వచ్చినా కూడా రీజియన్ల వారీగా మనకి డివైడ్ చేస్తారు. సో మనది సౌతర్న్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి మనకి ఇక్కడ స్టేట్స్గా ఉంటాయి. సో ఇందులో మనకి సెంటర్స్ చూస్తే హైదరాబాద్, కర్నూలు,
విశాఖపట్నం, విజయవాడ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం సెంటర్స్లో మీరు ఎగ్జామినేషన్స్ అయితే పర్టికులర్ స్టేట్స్ వాళ్ళు రాసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి రీజియన్ బట్టి అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని బట్టి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1 మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. సో ఇక్కడ పేపర్ 1కి సంబంధించి చూసుకున్నట్లయితే కంప్యూటర్ మోడ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ నుంచి 100 క్వశ్చన్స్ చొప్పున 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇస్తారు. 2 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది. ట్రాన్స్లేషన్ అండ్ ఎస్ఏ అనేది కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్కి ఉంటుంది. 2 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి పేపర్ 1లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇంక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి పేపర్ 1కి అలాగే పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ది క్వశ్చన్స్ విల్ బీ డిజైన్ టు టెస్ట్ ది క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్, కరెక్ట్ యూజ్ ఆఫ్ వర్డ్స్, ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్ అండ్ ఎబిలిటీ టు రైట్ ది లాంగ్వేజెస్ కరెక్ట్లీ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి గ్రామర్ క్వశ్చన్స్ అయితే వస్తాయి పేపర్ 1లో. సో అవి మీరు అటెంప్ట్ చేయాలి. పేపర్ 2 వచ్చేసి ట్రాన్స్లేషన్ అండ్ ఎస్ఏకి సంబంధించి హిందీ టు ఇంగ్లీషు అలాగే ఇంగ్లీష్ టు హిందీకి సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ పాసేజ్ అయితే ఇస్తారు. సో మీరు వాటిని ట్రాన్స్లేషన్ అయితే చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఎస్ఏ అండ్ ట్రాన్స్లేషన్కి సంబంధించి పేపర్ 2 అయితే ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో యూఆర్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్కి 25%, ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి పేపర్ 1లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ని పేపర్ 2కి తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి 307 వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు మీకు ట్రాన్స్లేషన్కి సంబంధించి మీకు స్కిల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. దాన్ని యూజ్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే మీరు పార్ట్ 2 కింద కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా మీకు తెలిసిందే. ప్రీవియస్గా మనకి ఏ రిక్రూట్మెంట్ ఎస్ఎస్సి నుంచి వచ్చినా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.